షట్ అప్. వి ఆర్ ఫ్రమ్ సిబిఐ. మీరు సిబిఐ వాళ్ళ? ఏ నీ కళ్ళకి మేము తోటమాల కనపడుతున్నావా? ఏయ్, దీంతో డిస్కషన్ అనవసరం. మర్యాదగా చెప్పు, రామకోటికి నీకున్న సంబంధం ఏంటి? ఐ డోంట్ నో ఎనీథింగ్. ఏయ్ మర్యాదగా చెప్పు. మీ చెల్లి మా కస్టడీలో ఉంది. తేడాగా మాట్లాడావనుకో నిన్ను కూడా లాకప్ ప్లేస్. చెప్పా చెప్పు. చెప్తాను. తొగ్గులకు నీకు నీ దేశం మీద విపరీతంగా దేశభక్తి తన్నుకొచ్చి ఈ దేశానికి వచ్చి దీన్ని నాశనం చేద్దామని గంతులేస్తున్నావు. మరి నేను ఈ దేశంలో పుట్టి ఈ దేశం మందు తాగుతూ ఈ దేశం ఫుడ్ తింటూ నీతో చేతులు కలిపాను అంటే నేను ఎంత దేశద్రోహిని అయి ఉండాలి, నీకంటే ఎంత లఫుట్గా అయి ఉండాలయ్యా. ఓ క్యాబోల్ రాబోలే. సైలెన్స్. డబ్బింగ్ వద్దు, ఎక్స్ప్రెషన్ ముఖ్యం. నీ దగ్గర నుంచి డబ్బు వస్తుందనే ఆశతో ఈ దేశానికే ద్రోహం తలపెట్టి నేను అది రాదని తెలిసి నీకు ద్రోహం చేయటం నాకు పెద్ద పని అంటాయా? 1 minute. హలో లైలా, 1 minute. లైలా అయ్యా, నా గర్ల్ ఫ్రెండ్ ₹1,00,000 ఇస్తాను ఆశతో వారం రోజుల నుంచి లక్ష కళతో ఎదురు చూస్తుంది. ఈ ఫోన్కి ఏం సమాధానం చెప్తావు? టెల్ మీ. నువ్వేదో ₹1,00,00,000 పెట్టులో పెట్టి పంపిస్తావని ₹1,00,000 పువ్వుల్లో పెట్టి పంపిస్తానని నేను దానికి మాట ఇచ్చాను. ఇప్పటికి అది 1,00,000 సార్లు ఫోన్ చేసి ఎక్స్ప్రెషన్ మారుస్తుంది. హలో లైలా, సెటిల్మెంట్ జరుగుతుంది, నేను పువ్వులతో వస్తాను. సారీ, ఆడపిల్లని వాడుకుని అన్యాయం చేశానన్న బ్యాడ్ నేమ్ నేను భరించలేనయ్యా. वो क्या है कि समझा इसे समझा. రామకోటి, తుగులకు మాటలు నమ్ము. మేము ₹1,00,00,000 పంపించాం, కానీ బైపాస్ లో ఇంకోని పంపించి ఆడితో కొట్టించేశారు కదా. అబద్ధం. ఓయ్, నేను మీకు ముందే చెప్పాను, మీకంటే నేను నీచ్ కమీన్ కుత్తేగాండని. నా దగ్గర ఎదవేసాలు వేశారనుకో నా ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. తొగ్లక్, నీకు నీ బాంబ్ బ్లాస్టింగ్ ఎంత ముఖ్యమో నాకు నా బ్లాస్టింగ్ బాంబ్ అంత ముఖ్యం. ఈ రాష్ట్రంలో నా హెల్ప్ లేకుండా మీరు గడ్డి పూసను కూడా పీకలేరు. మొన్న దీపావళి రోజున చిచ్చుబుడ్డి దెబ్బకి మీ నడ్డిరిగినా బుద్ధి రాలేదు. ఈ దేశంలో నాలాంటి దేశద్రోహులు ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారయ్యా. వాళ్ళకైనా సరిగ్గా క్యాష్ ఇచ్చి వాడుకోండి. మీకు 2 రోజులు టైం ఇస్తున్నా. రూట్ మార్చుకుని నా రూట్లోకి వచ్చారా సరే సరే, లేకపోతే నేనే ఎక్స్ప్రెషన్ మార్చుకుని నా రూట్లో నేను వెళ్ళిపోతా. అబ్బా, ఏం బట్టేవరా, స్వర్గానికి కరెక్ట్ గా బెత్తిరే కింద ఉన్నాను అనుకో. అంతా మీ అభిమానం అండి. మళ్ళీ పుట్టింటిగా? అవును, నీతో కాపురం చేయటం నా వల్ల కాదు. మళ్ళీ ఏమైంది? ఇంకా ఏం కావాలి? అవ్వా, నేను గుడికి వెళ్ళినప్పుడు పని మనిషిని పాడు చేశారట. అవ్వా, పని మనిషి మాత్రం ఆడకూతురు కాదంటే పోయింది. అది నా దగ్గర బోర్మని ఏడ్చింది. అమ్మ దొంగ, నా దగ్గర 500 తీసుకుని కిలకిలకిలకిల మంది నవ్విందే. ఏమిటి, పని మనిషికి 500 కూడా ఇచ్చారా? వాసి పిచ్చి మొహమా, వెళ్ళాలని కాకుండా ఎవరికైనా ఇవ్వాలి. అయినా నువ్వేంటి పాపం దాంతో నెలల పని చేయించుకుని 300 ఇస్తున్నావంట. నువ్వు ఈ జన్మలో మారవు. నేను ఇప్పుడే పుట్టింటికి వెళ్తున్నాను, రేపే విడాకులు పంపిస్తాను. నీ దృష్టిలో విస్తరాకులకి విడాకులకి తేడా లేదు కదా. వెళ్ళు, మళ్ళీ నువ్వే ప్రతి ప్రత్యక్ష దైవం తిరిగి వస్తావు. ఏమండి, అమ్మగారు లేచిపోతున్నారండి. ఎవరికా లేచిపోవడం కదరా, వెళ్ళిపోతుంది. పోనీ అలాగే అనుకుందాం, వెళ్ళి ఆపండి. నెలకోసారి పని మనిషి మారటం, 2 నెలలకోసారి మీ అమ్మగారు పుట్టింటికి వెళ్ళిపోవడం ఇది నాకు మామూలే. కానీ రామకోటి సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్నాడా? లేచాడా? ఫోన్ దగ్గరికి వస్తున్నాడు. వచ్చాడు. వచ్చి ఫోన్ తీసుకున్నాడు. ఏం మాట్లాడారా? దీంట్లో ఎట్లా తెలుస్తుందా? సారీరా, సారీ. రే కన్ను, ఆ లారెన్స్ గారి ఇంటి మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నాడు. వీళ్ళు అక్కడ చూస్తున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. ఇప్పుడు లారెన్స్ గారికి ఇస్తాను చూడు కిక్కు. రైట్, అర్థమైంది. ఇవ్వు చెప్తా. ఏరా ఇవ్వు. ఏమైంది? ఎవరో రాయి విసిరారండి. ఎవడో నా పిల్ల మీద రాయేసింది. ఎవరనుకుంటున్నావు? ఎవరైతే సూపర్ ఫిగర్ అది నా పెళ్ళాం. ఒరే ముద్దు, రామకోటి ఇంటికి తాళం వేసి వెళ్తున్నాడు రా. ఓ పని చేయరా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయి. నేను వాడిని ఫాలో అవుతా. ఓకే. మిస్టర్, కొంచెం బండి ఇస్తావా? వాడిని ఫాలో అవ్వాలి. విలన్ హీరో చేస్. నో ప్రాబ్లం. నా బండి. అయ్యో, నా బండి. సార్, కెన్ యు టేక్ యువర్ బైక్? నో ప్రాబ్లం.
నో ప్రాబ్లం నో ప్రాబ్లం స్కూటర్ నో ప్రాబ్లం నా సుజుకి నో ప్రాబ్లం రోడ్డు మీద రొమాన్స్ ఏంట్రా? ఏ పార్క్ వెళ్ళి చావండి. నో ప్రాబ్లం हेलो నో ప్రాబ్లం సారీ సారీ नो प्रॉब्लम ఈ బైక్ నాదిరా ఉండవా బాబు వాడేవాడు నా బైక్ తీసుకెళ్తాడు 14 డ్రా 9 పా ఇదేదో కోడ్ భాషలా ఉంది. అంకుల్ అంకుల్ మా వాళ్ళంతా అక్కడ ఉండిపోయారు. ఆపండి అంకుల్, ప్లీజ్. You are so smart, నీ అంకుల్. కంటికి అంకులా కనపడుతున్నారా? ఏమి అంకుల్, ప్లీజ్. కూర్చుంటే కూర్చో, అంతేగాని అంకులని మాత్రం పిలవకు. దిగు దిగు. అంకుల్ ఏయ్, అంకుల్ అన్నా ఉంటే అంకుల్ ఏంటి? బాయ్. వా. ఎల్లుంటా అలాగే తప్పకుండా పంపిస్తాను. లేటెస్టేనండి. Hands up. ఆ? Don't ఎవరు move. నువ్వు? ఏం కావాలి? రామకోడి గడి పార్ట్నర్ అన్నమాట. మర్యాదగా చెప్పు, బాంబులు ఎక్కడ? లోపలున్నాయి. ఎన్నున్నాయి? 10. పదా? కాకపోతే రాత్రి 4 తీసుకెళ్లారు. ఎక్కడికి? స్టార్ హోటల్ కి. అన్ని RDX ఏనా? కాదు, కొన్ని డీలక్స్, మరి కొన్ని సూపర్ డీలక్స్. మర్యాదగా బాంబులు ఎక్కడే చూపించు. కమాన్. ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు అడగకపోయినా మేమిచ్చే మర్యాదలు మేము ఇస్తాం. రోజా, కనకాంబరం, లిల్లీ, మళ్ళీ అందరూ ఇలా రండి. బాంబులంటే వీళ్ళ? వీళ్ళే. నీకు కావాల్సిన బాంబుని తీసుకెళ్ళు. చెయ్. నువ్వు చేస్తున్న బాంబుల బిజినెస్ ఇదన్నమాట. మర్యాదగా రామకోట ఎక్కడున్నాడో చెప్పు. ఇప్పుడే వెళ్ళిపోయారు. అయినా నీకు అదంతా అనవసరం. నీకు ఎన్ని బాంబులు కావాలో తీసుకెళ్ళు. షట్ అప్. నేను ఎవరనుకున్నావు? ఐ యామ్ ఫ్రమ్ CBI. అయితే మగాడివి కాదా? నోర్మోయ్. నడు స్టేషన్ కి. కమాన్ కమాన్ కమాన్. హలో. హలో హంస. కరెక్ట్ టైంకే ఫోన్ చేశారు సార్. ఎవరో సిబిఐ అంట, ఒకసారి మాట్లాడండి. పిలు. ఉమ్, హలో. ఎవడో నువ్వు? ఎస్ సార్. ఏడలేకపోయావు సార్. పళ్ళు రాలగొడతాను సార్. ఓకే. మీరు కూడా సార్. ఈ ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా తెలిసింది ఇదన్నమాట. వినటానికి అసహ్యంగా ఉంది. ఇంతకీ ఆ జగనేడి? వచ్చేసా, మాటల్లోనే వచ్చేసా. ఇంపార్టెంట్ క్లూ పట్టే. ఏంటా క్లూ? గోడలకు చెవులుంటాయి మేడం, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. మేడం, ఫర్ ది ట్రిపుల్ బెడ్రూమ్, ఫ్రిడ్జ్ వీడియోకాన్, ఏసీ గోడ్రేజ్, టీవీ BPL. అందులో మొదటి ఛానల్ ఈటీవీ, రెండో ఛానల్ జెమిని టీవీ, మూడో ఛానల్. ఇల్లు చిమ్మడానికి చీపురు కట్ట, బూజు దులపడానికి బూజు కర్ర, పళ్ళు తోముకోవడానికి కోల్గేట్ బ్రష్, స్నానం చేయడానికి లక్స్ సోపు. ఇవి కాదు మిస్టర్ జగన్ మనకు కావాల్సింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను మేడం, మీరు ఇలా అంటారని ఊహించే ఇంపార్టెంట్ క్లూ తీసుకొచ్చా. ఏంటది? 10, 5, 99, 14 డ్రా, 9 పా, 8 బ్రా, 9 లుమ్, 10 లమ్. 14, 5, 99, 8 డ్రా, 7 లమ్, 8 లుమ్, 9 పా. అంటే ఒరే ముద్దు, ఇది కోడ్ భాషరా. నీలాంటి ముద్దు బుర్రలకు అర్థం కాదు. మేడం గారు డీకోడ్ చేస్తారు, నేను దాన్ని క్యాచ్ చేసి బాంబులేసే హంతకుల రహస్యాలు కనిపెడతా. ఛా, నిజమా? యా మేడం. 14 డ్రా అంటే ఏమన్నావు? 14 లక్షలు డ్రా చేసి 9 పా అంటే 9 మంది పాకిస్తానీలతో కలిసి. చాలు చాలు. 14 డ్రా అంటే డ్రాయర్లు, 9 పా అంటే ప్యాంట్లు, లుమ్ అంటే లుంగీలు, లమ్ అంటే లంగాలు. ఇది చాకలి పద్దు. మొత్తానికి భలే ఇన్వెస్టిగేట్ చేశారు. దీనికా గోడకు చెవులుంటాయని లోపలికి రమ్మన్నావు? నువ్వు డిటెక్టివ్ జగన్ కాదరా, డిఫెక్టివ్ జగన్.
16వ తేదీ డెడ్ లైన్ చేశాడు. అంటే రేపే? రేపు 16వ తారీఖు నాడు నా పుట్టినరోజు అయ్యా. ఆ రోజు సాయంకాలం 5 గంటల లోపు టోటల్ క్యాష్ నా చేతికి చేరాలి. లేకపోతే నా ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. జంట నగరాల్లో బాంబ్ బ్లాస్టింగ్ కి టోటల్ సెంటర్ పాయింట్ మీరేని చెప్పేస్తాను. అప్రూవర్ గా మారిపోతాను. దాంతో మీ ఇద్దరు సెల్లో సిట్టింగ్, ఆడు హిందీలోను నువ్వు తెలుగులోను సొవ్వలు కౌంటింగ్. ఇప్పుడు ఈ డబ్బింగ్. तुगलक, अगर तू पैसा नहीं दिया ना, राम को अप्रूवर बनने का धमकी दे रहा है इस साला। बदमाश। 16 तारीख को रामकोटी का जन्मदिन है ना? 16 तारीख रामकोटी पुट्टिनरोजु कदू। कुत्ता कहीं का। ఊరా కుక్క. दूंगा, बर्थडे को जरूर तोहफा दूंगा। ఇస్తాను. పుట్టినరోజు బహుమతి తప్పకుండా ఇస్తాను. हंसने का, डबिंग नहीं करने का। రైల్వే స్టేషన్ కార్ పంపించాను, అరగంటలో వచ్చేస్తారు సార్. సరే, నువ్వు కింద ఉండి గెస్ట్లను జాగ్రత్త రిసీవ్ చేసుకో. లేడీస్ జాగ్రత్త రావు, మగవాళ్ళంత మందిలో ఉంటారు. ఇంకెళ్ళి. అలాగే సార్. కరెక్ట్ గ్యారంటీగా పార్టీ ఏడ్చావు. అది లేకుండా ఎట్టుంటదిరా. నువ్వు రా చెప్తాను. రేయ్, రాకపోతే నా ఎక్స్ప్రెషన్ మారిపోతారు. ఏడ్చావు. ఆఫీస్ కాచిపాళ్ళు తెప్పిస్తున్నానయ్యా. వస్తున్నావు కదా, వచ్చేయ్. Many happy returns of the day, Ramakoti. जन्मदिन मुबारक हो रामकोटी। పుట్టినరోజు శుభాకాంక్షలు రామకోటి. ये फूल तुम्हारे लिए, हमारी तरफ से। ఈ పుష్పగుచ్చం మీకోసం మా తరఫున. దేనికి? మడిచి మంచం కింద పెట్టుకోవడానికే? क्या बोल रहे हैं? इसके मतलब है कुछ नहीं, मेरा पैसा किधर है? एक बार दिया ना, दोबारा नहीं मिलेगा। ఓసారి ఇచ్చాం కదా, మళ్ళీ మళ్ళీ ఎక్కడ ఇస్తాం? అలాగా? मैं हिंदी में बोल रहा हूँ. मैं पूरा पुलिस को बता दूंगा. तुम दोनों का एक्सप्रेशन चेंज हो जाएगी. నీకు తెలుగులో మీ బాంబుల మ్యాటర్ మొత్తం పోలీసుకు రిపోర్ట్ చేసేస్తా. मेरी तरफ से जन्मदिन का तोहफा। क्या बोला रे? अप्रूवर बनेगा? अब जाके बन। ఏమన్నారో నువ్వు? डबिंग नहीं करने का। इज डेड। चल। एक मिनट. ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏదో ఒకటి చేద్దాం కానీ ముందు అవును కూడా. అలాగే. గన్లో బుల్లెట్లున్నాయా? లేదు మేడం, బుల్లెట్లే గన్లో ఉన్నాయి. బి అలర్ట్. ఓకే. ఓకే, రెడీ? 1 2. మర్యాదగా లొంగిపో. తప్పించుకుంటా ప్రయత్నించావా? అన్యాయంగా చస్తావు. కమాన్. నవ్వుతారేంటి మేడం? కొంపదీసి వీడు వేరే ప్లాన్లో లేడు కదా? లోపల ఎవరైనా ఉంటే మర్యాదగా లొంగిపోండి. రామకోటి ప్రాణాలు మా గుప్పెట్లో ఉన్నాయి. లొంగిపోండి. యువర్ టైమ్ ఇస్ అప్. మర్యాదగా లొంగిపో. ఇదేంటిడు లొంగిపోమంటే వంగిపోయాడు? ఏమైంది మేడం? మనకంటే ముందు ఎవరో వచ్చి ఇతను పాయిజన్ ఇంజెక్ట్ చేసి చంపేశారు. అయితే ఇప్పుడు ఎలా? అదే వెరైటీగా బర్త్డే జరుపుకుంటాడు. ఈయన ఫంక్షన్స్ అన్ని చాలా వింతగా ఉంటాయి. అవును. హ్యాపీ బర్త్డే రామకోటి. థ్యాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే టు యూ. ఏ రాకొటి అప్పుడే మందు కొట్టేసావా? నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళి మందు కొట్టు. హ్యాపీ బర్త్డే.
तुम्हारे बर्थडे के लिए माधुरी दीक्षित को पैसे दिया था, लेके भी मुकर गई, इसलिए डुप्लीकेट माधुरी दीक्षित को लाया क्या? अभी तुम्हारे को ज्यादा फील नहीं होने का, हम फॉरेन जाना माइकल जैक्सन को इंजेक्शन देने के लिए क्या? अभी हमारे तरफ से तुम्हारा लास्ट बर्थडे, ठीक है? నీకే కదరా ఈడికి కూడా లాస్ట్ బర్త్డే క్యా నువ్వు వెళ్ళి రికార్డ్ అయ్యరా